నమస్తే మాలీడర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని రోగుల్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ మరియు తుని శాసన సభ్యులు యనమల దివ్య అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో థైరాయిడ్ రోగులకు మిషన్ రప్పించడం జరిగిందని, అలాగే పేదవారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇవాళ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయించిందో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్ణయించింది. ఇవాళ అందులో భాగంగానే ఇవాళ హాస్పిటల్ విజిట్ అనేది ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ శానిటేషన్ కానీ పేషెంట్స్లో ఇన్పేషెంట్స్తో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాము. పేషెంట్స్ని కనుక్కున్నాము, వాళ్ళందరికీ సదుపాయాలు ఎలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్టరీ వ్యక్తం చేశారు. అలాగే మన తుని ఏరియా హాస్పిటల్ వచ్చేసి ముందు చెప్పిన విధంగానే ఇక్కడ ఇప్పుడు పేషెంట్స్ని నేను గమనిస్తే చాలా మంది మటుకు ఈ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి మన నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన 100 బెడ్స్ సరిపోదు, 200 బెడెడ్ హాస్పిటల్గా చేయాలని చెప్పేసి నిన్న మంత్రి గారికి మనం విన్నపం కూడా చేసుకోవడం జరిగింది అసెంబ్లీలో. దానికి సానుకూలంగా మంత్రి గారు కూడా త్వరలో ఎలా అయినా చేస్తాము, మీది 200 బెడెడ్ హాస్పిటల్ చేస్తాము అని చెప్పేసి వారి మాట కూడా ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే నిన్న ఏదైతే ఉమెన్స్ డే సందర్భంగా థైరాయిడ్ టెస్ట్ మాకు గ్రాంట్ చేయవలసిందిగా మా తుని ఏరియా హాస్పిటల్ చాలా టెస్టులు ఉన్నాయి, కానీ జస్ట్ ఒక్క థైరాయిడ్ టెస్ట్కి మట్టుకే వాళ్ళు బయటికి వెళ్లాల్సి వస్తుంది. అది కూడా ఆ అవకాశం కూడా ఇక్కడ ఏరియా హాస్పిటల్లో కల్పిస్తే బాగుంటుందని మనం నిన్నే కాదు గతంలో కూడా మన ఫస్ట్ సెషన్ అసెంబ్లీలో అప్పుడు కూడా ప్రస్తావించడం జరిగింది. అది గుర్తుపెట్టుకొని మన హెల్త్ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు అది గుర్తుపెట్టుకొని శాంక్షన్ చేశారని నాకు ఇప్పుడే తెలిసింది. మెషిన్ కూడా ఆల్రెడీ హాస్పిటల్కి వచ్చేసింది, థైరాయిడ్ స్కానింగ్ మెషిన్ కూడా ఆల్రెడీ హాస్పిటల్కి వచ్చేసి 3 days కూడా అయ్యింది. ఇది నిజంగా ఒక శుభవార్త. ఏదైతే నేను గెలిచిన తర్వాత హాస్పిటల్ ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడు అనుకున్నాను, అది నెరవేరడం నిజంగా ఇది ఒక శుభవార్త, నాకు ఒక శుభ పరిణామం. ఇంకా ఇలాంటి శుభవార్తలు వస్తూ ఉంటే ఇంకా నాకు నిజంగా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ ఇది. నాకు ఇంకా ఎక్కువ ప్రజలకు ఉపయోగపడాలి, నా ఆలోచనలు కానీ ఇది కానీ నా వర్కింగ్ స్టైల్ కానీ ప్రజలకి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేడం కూడా ఇక్కడ కలిశాను, మేడం కూడా చిన్న రిక్వైర్మెంట్స్ చెప్పారు. అవి కూడా త్వరలో ఈ తుని ఏరియా హాస్పిటల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలనేది నా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరు అందరూ కూడా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.